ముగిసిన ప్రభాకర్ రావు కస్టోడియల్ విచారణ. ఫోన్ ట్యాపింగ్ కేసులో 14 రోజులు ప్రశ్నించిన సిట్. ఈ ఉదయం ప్రభాకర్ రావుకు వైద్య పరీక్షలు. ట్యాపింగ్ కేసులో కేసీఆర్, కేటీఆర్, హరీష్ కు నోటీసులు. జనవరి 5 తర్వాత ఇవ్వాలని సిట్ నిర్ణయం. 16న సుప్రీంకోర్టుకు నివేదిక. జిహెచ్ఎంసీ టీ లిమిటేషన్ ఫైనల్ నోటిఫికేషన్. 6 జోన్లకు 12కు, 30 సర్కిళ్లు 60కి పెంపు. అన్ని జోన్లకు కొత్త కమిషనర్ల నియామకం. తెలంగాణలో పలువురు ఐఏఎస్ల బదిలీలు. మెట్రోపాలిటన్ స్పెషల్ సిఎస్ గా జయేష్ రంజన్, టీజీపీఎస్సీ కార్యదర్శిగా ఎం హరిత నియామకం. రేవంత్ ను కలిసిన కొండారెడ్డిపల్లి సర్పంచ్. ఏకగ్రీవంగా ఎన్నికైన వెంకటయ్య. సర్పంచ్, వార్డు సభ్యులకు సీఎం అభినందనలు. రేవంత్ భాష సరిగ్గా లేదన్న బండి సంజయ్. కేసీఆర్ తో ఒప్పందం ఉందని ఆరోపణ. సీఎం బూతులు మాట్లాడడం తప్పన్న హరీష్. ఇవాళ ఆదిలాబాద్ పర్యటనకు కిషన్ రెడ్డి. రిమ్స్ లో క్రిటికల్ కేర్ యూనిట్ కు ప్రారంభోత్సవం. సర్పంచ్ల సమ్మేళనానికి హాజరు కానున్న కేంద్ర మంత్రి. తెలుగు రాష్ట్రాల్లో 20,000కు పైన జంటలకు మాతృత్వ కలలను సాకారం చేసిన 49 ఫర్టిలిటీ సెంటర్ మీకందిస్తుంది కేవలం 899 రూపాయలకి ఫర్టిలిటీ అసెస్మెంట్ ప్యాకేజ్, ఇంక్లూడింగ్ ఫ్రీ కన్సల్టేషన్, అల్ట్రాసౌండ్, వీర్య పరీక్షలు మరియు AMH టెస్ట్. 49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ. శిలాతోరణం వరకు భక్తుల క్యూ లైన్. శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటల సమయం. శ్రీశైలం ఆలయంలో భక్తుల రద్దీ. గంటల తరబడి క్యూ లైన్లలో అవస్థలు. ఇష్టారాజ్యంగా టికెట్లు జారీ చేశారంటూ ఆగ్రహం. పాడేరు ఏజెన్సీలో చలి తీవ్రత. దట్టంగా అలుముకున్న పొగమంచు. క్రమంగా పడిపోతున్న ఉష్ణోగ్రతలు. మేడ్చల్ జిల్లా మేడిపల్లిలో గంజాయి విక్రయాలు. 3 కేజీల గంజాయి, 4 సెల్ ఫోన్లు స్వాధీనం. 4గురిని అరెస్ట్ చేసిన పోలీసులు. ఈ రోజు నుంచి ఢిల్లీలో సీఎస్ల జాతీయ సదస్సు ప్రారంభించనున్న ప్రధాని మోదీ. హాజరు కానున్న అన్ని రాష్ట్రాల సీఎస్లు. లక్నోలో 230 కోట్లతో ప్రేరణా స్థల్. 370 రద్దుతో శ్యామప్రసాద్ స్వప్నం సాకారం. కశ్మీర్లో రాజ్యాంగాన్ని అమలు చేశామన్న మోదీ. మహారాష్ట్ర రాజకీయాల్లో కీలక పరిణామం. ఒక్కటవుతోన్న అజిత్ పవార్, సుప్రియా సూలే వర్గం. పూణే కార్పొరేషన్ లో కలిసి పోటీకి నిర్ణయం. మైసూర్లో హీలియం సిలిండర్ పేలుడు. బెలూన్ సెల్లర్ స్పాట్ లోనే మృతి. మరో 4గురికి తీవ్ర గాయాలు. ఈ రోజు భారత్ శ్రీలంక మధ్య 3వ T20. తిరువనంతపురం వేదికగా మ్యాచ్. 2-0తో ఆధిక్యంలో ఉన్న భారత మహిళల జట్టు.